హాయ్ అందరికీ. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. స్వీట్ కార్న్ పకోడీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. క్రిస్పీగా బాగుంటాయి. ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకొని ఇలా గింజలని ఇలా తీసేసుకోవాలి. ఇలా కత్తి సహాయంతో తీసుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్ వేసేసుకొని ఇందులోకి ఒక 4 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. పిండి కార్న్ఫ్లవర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి తగినంత. తగినంత కారం, కొద్దిగా జీలకర్ర, ఒక అర స్పూన్ వాము, పచ్చిమిర్చి ఒకటి సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఇలా తర్వాత ఇలా కరివేపాకు వేసుకోవాలి. వేసి అంతా బాగా కలిపి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకుంటే జారు అయిపోద్ది. కొద్దిగా వేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటే చాలు. గట్టిగా ఉండాలి. ఇలా ఇందాక మర్చిపోయానండి సోడా పొడి వేయడం. సోడా పొడి వేసుకుంటున్నాను కొద్దిగా. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ముందు ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా వేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. స్వీట్ కార్న్ ఉన్నప్పుడు ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చల్లని వాతావరణానికి బాగుంటుంది తింటుంటే, వర్షం పడినప్పుడు అలాంటప్పుడు. ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకోకండి పోయి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుద్ది. వీడియో అనేది బాగా పుష్ అవుద్ది. మీలాంటి ఇంకొందరు చూడగలరు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.
మొత్తం ఇలా చేసుకోవాలి. మళ్ళీ తిప్పుకోవాలి. ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇవి కూడా ఇప్పుడు తీసేసుకుందాం. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇక్కడైతే బాగా క్రిస్పీగా టేస్టీగా బాగున్నాయి. కలర్ కూడా బాగుంది. చూడండి ఎంత బాగుందో. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు చూసిన చాలా థ్యాంక్స్.